ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే మార్నింగ్ నుండే వ్లాగ్ స్టార్ట్ చేశానన్నమాట. ముందుగా నేను ఇక్కడ ఫస్ట్ పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను, సిమ్లో పెట్టాను. అవి వేడి అయ్యేలోపు నేను ఇక్కడ రంగోలీ వేశాను, చూసేయండి. తిన్న రంగోలీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈరోజు నేను చాలా చిన్న రంగోలీ వేశాను. అండ్ ఇక్కడ నేను టిఫిన్కి దోశ చేశాను. దోశలోకి ఎప్పుడు పల్లి చట్నీ ఏం తింటాం కదా, సో ఈరోజు నేనైతే టొమాటో చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను. దోశలోకి టమోటా చట్నీ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ఎప్పుడు ట్రై చేయకుంటే ఒక్కసారి ట్రై చేసేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను లాస్ట్లో ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ టొమాటో చట్నీ కోసం 6 టొమాటోస్ అయితే యూజ్ చేశానన్నమాట. ఇలాగా పీసెస్గా కట్ చేసుకోవాలి. టొమాటోస్ కట్ చేసేలోపు పాలు కూడా వేడైపోయాయి. ఇప్పుడైతే నేను కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని ఇలా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. టొమాటోస్ అయితే కొంచెం బాగానే వేయించుకోవాలి ఇక్కడ మనం. అండ్ అలాగే నేను దోశ మీదకి వెజిటేబుల్స్ కూడా వేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ క్యారెట్ అయితే గ్రేట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులో నేను ఆనియన్ కూడా మిక్స్ చేసుకుంటాను. అసలు క్యారెట్ని కట్ చేయడం ఎంత పెద్ద ప్రాసెస్ కదా. నాకైతే క్యారెట్స్ని కట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. మనం బాగా ఫ్రీగా వంట చేసుకున్నప్పుడైతే మనం కట్ చేసుకోవచ్చు. బట్ ఎర్లీ మార్నింగ్ అయితే అసలు టైమే ఉండదు కదా. నేనైతే క్యారెట్స్ని వెజిటేబుల్ చాపర్లో అయినా వేసేసాను, లేదా అంటే ఇలా గ్రేట్ అయినా చేసేసుకుంటాను అనమాట. మనం చేసే రెసిపీని బట్టి నేను క్యారెట్ని గ్రేట్ చేసుకోవాలా లేదంటే పీసెస్గా కట్ చేసుకోవాలి అనేసి డిసైడ్ చేసుకుంటాను. అండ్ అలాగే ఇక్కడ క్యారెట్ మొత్తం గ్రేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం అలాగే ఆనియన్స్ని కూడా కట్ చేసుకోవాలి. చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఇక్కడ. ఎందుకంటే మనం దోశ మీద స్ప్రెడ్ చేస్తాం కదా, సో చిన్న చిన్న పీసెస్గా అయితే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు మీకు ఎంతమందికి కంట్లో నుంచి నీళ్ళు వస్తాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిజంగా ఆనియన్స్ రెడ్గా ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కట్ చేసేటప్పుడు. ఇలా ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనం పక్కన క్యాండిల్ని వెలిగించుకొని ఆనియన్స్ కట్ చేస్తే కంట్లో నుంచి నీళ్ళు రావంట. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే. నేనైతే క్యారెట్, ఆనియన్ అన్నీ బాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ 3 బాగా మిక్స్ అయిపోవాలి. సో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం టొమాటో చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ నేను టొమాటోని చాపర్లోనే చేసేస్తున్నాను. ఇలా చాపర్లో చేసుకోవడం వలన మనకి రోటి పచ్చడి లాగానే అనిపిస్తుంది. ఇక్కడైతే నేను వేయించుకున్న టొమాటోస్, కొన్ని వేయించుకున్న పచ్చిమిరపకాయలు అండ్ అలాగే తగినంత ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకొని బాగా చాప్ చేసేసుకోవాలి. ఇలా బాగా కచ్చాపచ్చాగా చేసుకోవాలన్నమాట. సేమ్ చూడండి, సేమ్ రోట్లో దంచిన టొమాటో పచ్చడి లాగే ఉంది కదా.
ఇక్కడైతే నేను స్పెషల్ దోశ చేశానన్నమాట. స్పెషల్ దోశ అంటే వేరే ఏం కాదు. నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఆల్ మిక్స్డ్ దాల్ అనేసి ఒక ప్యాకెట్ తెచ్చాను. ఇందులో మనకి కందిపప్పు, ఎర్ర కందిపప్పు, ఉద్ది బ్యాళ్ళు, నల్ల మినప్పప్పు అండ్ అలాగే పెసరపప్పు కూడా ఉంటుంది. ఇక్కడైతే నేను 1 గ్లాస్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. అలాగే 1/2 గ్లాస్ మిక్స్డ్ దాల్ తీసుకున్నాను. కొన్ని మెంతులు, కొంచెం గుప్పెడు శనగబ్యాలు తీసుకున్నాను. ఇవన్నీ వేయడం వలన దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే మనకి చాలా హెల్తీ కూడా. దీన్నైతే ఇప్పుడు బాగా వాష్ చేసుకొని ఒక 8 అవర్స్ అయితే మనం బాగా నానబెట్టుకోవాలన్నమాట. 8 అవర్స్ తర్వాత రైస్ వేసి కొంచెం బాగా మిక్సీ పట్టేశాను. ముందు రోజు నైటే రుబ్బి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయింది కదా. కాబట్టి చాలా త్వరగానే ఫర్మెంటేషన్ అయిపోతుంది దోశపిండి మనకి. బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని. ఇందులోకి మనం తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఈ దోశ బ్యాటర్ ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇక్కడ మీరు ఒక 1/2 గ్లాస్ అలా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసుకోవడమే. అండ్ అలాగే ఇక్కడ 1 by 1 దోశలు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా దోశలు అయితే వచ్చేస్తున్నాయో. ఇందులో చాలా రకాల పల్సెస్ అయితే యూజ్ చేసాం కదా బ్యాళ్ళు. సో మీకు దోశ సరిగ్గా ప్యాన్ నుంచి లేదేమో అని అనుకుంటున్నారేమో. ఒకసారి చూడండి ఎంత బాగా దోశ అనేది బాగా వచ్చేసింది. నేనైతే ఇక్కడ దోశ వేసే ముందు ఎలాంటి ఆనియన్ కూడా అప్లై చేయలేదు, అలాగే వేసాను. ఇప్పుడైతే మనం ముందుగా అన్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, దీని మీద అయితే బాగా స్ప్రెడ్ చేసేయాలి. ఎంత కావాలనిపిస్తే అంత వేసుకోండి. ఎంత వేసుకుంటే అంత హెల్తీ అన్నమాట. బాగా దోశ మీద వెజ్జీస్ వేసిన వెంటనే మనం బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. అండ్ సిమ్లో పెట్టి బాగా దోశనైతే కుక్ చేసుకోవాలి. నార్మల్గా చేసిన దోశలకి అండ్ అలాగే ఇలాగా వెజ్జీస్ చేసి వేసిన దోశలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి దోశని ఎప్పుడైనా సరే ట్రై చేయండి. ట్రై చేశాక ఈ దోశ ఎలా వచ్చిందనేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. 2 దోశలు తినేవాళ్ళు ఇంకొక దోశ ఎక్స్ట్రానే తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను మా హస్బెండ్కి బెల్లం పాలు అయితే కలిపి ఇచ్చేస్తున్నాను అనమాట. కాఫీ, టీ తాగడం బదులు ఇలా మిల్క్లో బెల్లం వేసి తాగడం వలన కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. మనకి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. షుగర్ని అవాయిడ్ చేయడం కూడా చాలా మంచిదే. సో షుగర్ని అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. నేనైతే చాలా కష్టంగా కాఫీ, టీ అయితే అవాయిడ్ చేసేస్తున్నాను. అస్సలు అలవాటు ఉంటే అస్సలు అవాయిడ్ చేయలేము. కొంచెమన్నా తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు నాకు ఈ బెల్లం పాలు అయితే చాలా హెల్ప్ అయిందనమాట. అబ్జర్వ్ చేశాను, నార్మల్ పాలల్లో నార్మల్ బెల్లం వేస్తే విరిగిపోతుంది. బట్ డీమార్ట్ బెల్లం వేస్తే అసలు పాలు విరగదు. ఎందుకో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెల్లం పాలు. మీరు ఎప్పుడైనా ట్రై చేసేయండి. అండ్ నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం సమోసా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నిజంగా సమోసాలు అయితే ఎంత బాగా వచ్చాయంటే మనం బయట నుంచి తెప్పించుకొని తింటాం కదా, అలాంటి టేస్ట్ వచ్చిందనమాట. నేను ఇక్కడ ఆనియన్ సమోసా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో కావాల్సినంత ఆయిల్ వేసి బాగా వేడి చేసుకుందాం ఆయిల్ని. సో ఇక్కడ నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇన్ని ఆనియన్స్ని కట్ చేయడం చాలా లేట్ కదా, అందుకే ఇక్కడ నేను వెజిటేబుల్ చాపర్లో వేసేసాను అనమాట. ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి. ఆనియన్స్ని బాగా సన్నగా చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ మాత్రం అయితే మనకి సరిపోతుంది. ఎందుకంటే సన్నగా చాప్ చేసుకోవడం వలన బాగా కుక్ అవుతుందన్నమాట మనకి. అందుకే సన్నగా చాప్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడైతే ఆనియన్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనము వాటర్ వచ్చేలాగా బాగా పిండేయాలన్నమాట ఆనియన్స్ని. ఇలా ఆనియన్స్ని వాటర్ వచ్చేలాగా పిండడం వలన సమోసాలో మనం ఫిల్ చేస్తాం కదా ఈ ఆనియన్ మసాలా, మనకి ఎంతసేపైనా సరే బాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట సమోసా, మెత్తపడకుండా. అందుకే మనం ఇక్కడ ఆనియన్స్ని బాగా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్క్వీజ్ చేసుకున్న ఆనియన్స్లో తగినంత కారం, తగినంత ఉప్పు, అలాగే తగినంత గరం మసాలా అయితే వేసేసుకోవాలి. ఈ స్పైసెస్ అంతా వేసాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మూడిటితోనే చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఆనియన్ మసాలాకి.
సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీలో ఎంతమందికి ఆలు సమోసా ఇష్టమా లేదంటే ఆనియన్ సమోసా ఇష్టమా కమెంట్స్లో కమెంట్ చేసేయండి. సమోసా సీల్ చేయాలి కదా, దానికోసం ఇక్కడ నేనైతే ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక చిన్న కప్ తీసుకొని అందులో 1 స్పూన్ మైదా పిండి వేసుకున్నాను అనమాట. అండ్ అలాగే కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ సమోసా షీట్స్ అయితే కనిపించాయన్నమాట. సో నేను ఇప్పుడు వాటితో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను సమోసాల్ని. ఈ ప్యాకెట్ అయితే నాకు 60 రూపీస్ కాస్ట్ అయితే పడింది. ఇందులో మనకి 25 షీట్స్ అయితే వచ్చుంటాయి. నిజంగా సమోసా షీట్స్ అయితే చాలా పలుచగా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే కొన్ని చినిగిపోయాయి కూడా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నంత విధంగా మనము సమోసాను అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ చేస్తే అదే ఫోల్డింగ్ చాలా క్లియర్గా వచ్చేస్తుంది అన్నమాట. ఫోల్డ్ చేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 ఫుల్ స్పూన్స్ అయితే వేసానన్నమాట. ఇలా వేసాక మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ మనం అప్లై చేసేయాలన్నమాట. ఇలాగా పేస్ట్ అప్లై చేయడం వలన సమోసాలో మనం ఆనియన్ మసాలా అయితే వేసుంటాం కదా, సో ఇలాగా పేస్ట్ని అయితే బాగా అప్లై చేసుకొని బాగా ఫుల్గా సీల్ చేసేయాలన్నమాట సమోసాల్ని. కార్నర్స్ బాగా సీల్ చేసుకోవాలి. మనకి కార్నర్స్లోనే ఆనియన్ మసాలా అంతా వచ్చేస్తుంది. సో నీట్గా 3 కార్నర్స్ బాగా సీల్ చేసుకోవాలి వీడియోలో కనిపిస్తున్నంత విధంగా. అలాగా ఇక్కడ నేను సమోసాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సమోసాలకైతే ఆనియన్ బాగా హీట్ అయి ఉండాలన్నమాట. ఇక్కడ 1 by 1 సమోసాలు అయితే వేసేస్తున్నాను. సమోసాలు అయితే మరీ చిన్నగా లేవు, బాగా మంచి మీడియం సైజులోనే ఉన్నాయన్నమాట. మనకి బాగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పైన అయితే తొందరగా కలర్ చేంజ్ అవుతుంది, బట్ లోపల ఆనియన్ మసాలా అనేది సరిగా కుక్ అయి ఉండదు కదా. సో మనము సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సమోసాల్ని. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనము సమోసాల్ని తీసేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోస్లో. ఈ స్టేజ్లో అయితే నేను సమోసాల్ని తీసేస్తున్నాను అన్నమాట. ఇలా 1 by 1 అన్నీ ప్రిపేర్ చేసుకున్న సమోసాలన్నిటినీ బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసాను. మనకి సమోసాలు అయితే హెల్త్కి అంత మంచిది కాదు, బట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఓకే కదా. అండ్ లిమిటెడ్ సమోసాస్ తింటే కూడా నో ప్రాబ్లం. ఇలా ఎప్పుడో ఒకసారి సమోసాలు తినడం వలన ఏమీ కాదు అని నా ఒపీనియన్. బట్ ఒక్కొక్కసారి టైం లేకపోవడంతో బయటే కొనేసి తింటుంటాం. మీలో ఎంతమందికి సమోసాలంటే ఇష్టం? నాకైతే సమోసాలంటే చాలా ఇష్టం. బట్ ఆ సమోసా షీట్స్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ కదా, సో అందుకే నేను ఇలా షీట్స్ అయితే తెచ్చుకున్నాను. బట్ సమోసాస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. షేప్ చాలా బాగా వచ్చాయి సమోసాలు అయితే. మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసేయండి. ట్రై చేశాక ఈ రెసిపీ ఎలా వచ్చిందనేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే దీంట్లోకి పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. అంతే ఈ వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీతో అయితే మీ ముందు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.